రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి ఈహెచ్ఎస్ సేవలు ఓపీ నిలిచిపోయాయి. ప్రభుత్వం సుమారు 3,000 రూపాయల బకాయిలు చెల్లించకపోవడంతో హాస్పిటల్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 26 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపేస్తామని హాస్పిటల్ అసోసియేషన్ ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, గాయత్రి, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సేవలు స్తంభించిపోయాయి, ఆరోగ్య సేవల బకాయి ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి కూడా ఏదైతే హాస్పిటల్ సంబంధించి కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలు గత కొన్ని ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఈ 3,000 కోట్ల రూపాయలు అయితే చెల్లించాల్సి ఉందో అవన్నీ గత వైసీపీ ప్రభుత్వంలో నుంచి కూడా అలాగే పెండింగ్ వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి కూడా ఎలాంటి వాళ్ళకి నిధులు కూడా చెల్లించకపోవడంతో ఇది ఇట్లా ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు 3,000 కోట్ల దాకా హాస్పిటల్స్ కు నిధులు చెల్లించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరోగ్య సేవలు ఇంకా కొనసాగించలేమని చెప్పేసి కూడా ఆసుపత్రి వైద్యుల వాళ్ళ సంఘం ఉందో వాళ్ళంతా కూడా తేల్చి చెప్పారు. ఖచ్చితంగా మాకు ఈ నెల 26 నుంచి కూడా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి అత్యవసర సేవలు అందిస్తున్నాము, ఈ నెల 26 నుంచి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. గతంలో కూడా పలుసార్లు చర్చించాము, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ప్రభుత్వం కూడా చర్చించాము, వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో కూడా చర్చించాము. అక్కడ నుంచి ఒక భరోసా ఇచ్చిన నేపథ్యంలో గతంలో కూడా మేము ఏదైతే ఈ సమ్మెదలు పెట్టామో దానికి కూడా మేము దాన్ని వెనక్కి తగ్గి ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తుందని చెప్పేసి ఎంతగా ఎదురు చూసాము. కానీ ప్రస్తుతం దాదాపు మాకు ఆరోగ్యశ్రీ సేవలకు ప్రజలను అందించాల్సిన అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు కూడా వాళ్ళు ఒక అల్టిమేటం జారీ చేశారు. అయితే 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ గత ప్రభుత్వ హయాంలో అంటే గత 5 ఏళ్ల కాలానికి సంబంధించి కూడా దాదాపు కోట్లాది రూపాయల నిధులు కూడా ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక నిధులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ నిధులన్నీ కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించిన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయం మేరకు కూడా ఈ తక్షణమే చెల్లిస్తే ఒక ప్రభుత్వం నుంచి ఒక భరోసా వచ్చి నిధులు చెల్లించిన పక్షంలో మేము ఈ సమ్మెను ఏదైతే ఉన్నామో మేము వెనక్కి తగ్గుతాము. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము కూడా సేవలు అందిస్తున్నాం. మా సేవలను గుర్తించి కూడా మా హాస్పిటల్స్ రన్ కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మాకు సహకరించాలా. ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఏదైతే మేము బిల్లులు చెల్లించే ఆ విధంలో కూడా ప్రభుత్వం నుంచి ఒక భరోసా రావాలా, ఒక హామీ ఇచ్చి మాకు నిధులు చెల్లిస్తే మేము సేవలు చేయడానికి ముందున్నామని చెప్పేసి కూడా ముందుకు వస్తామని చెప్పేసి కూడా హాస్పిటల్ అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. మొత్తం చూసుకుంటే మరి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే ఈ సమ్మె ప్రభావం ఉందో దానిపైన కూడా మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఏ విధంగా స్పందిస్తారో వాళ్ళని చర్చలకు పిలుస్తారో అని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం చూసుకున్నప్పటికీ ఈ నెల ప్రభుత్వం కూడా ఈ చర్చలకు హామీ ఇవ్వకపోతే మటుకు ఖచ్చితంగా ఈ నెల 26 నుంచి మటుకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని చెప్పేసి కూడా వైద్య వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.